Flesh life and spirit life. ప్రాణముతో ఆ సోల్ జీవనము, ఫ్లెష్ జీవనము, మరి ఆత్మ సంబంధమైన జీవనం. Let us turn to Romans chapter 8 verse 4 to 8. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనాల వరకు చదువుకుందాం. Romans 8 4 to 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనాల వరకు చదువుకుందాం. That the righteousness of the law might be fulfilled in us who walk not after the flesh but after the spirit. For they that are after the flesh do mind the things of the flesh, but they that are after the spirit the things of the spirit. For to be carnally minded is death, but to be spiritually minded is life and peace. Because the carnal mind is enmity against God, for it is not subject to the law of God, neither indeed can be. So then they that are in the flesh cannot please God. శరీరమును అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాగారములో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, thank you for enabling us to gather together again tonight. తండ్రి, ఈ రాత్రి కూడా మేమందరము నీ సన్నిధిలో సమకూడడానికి నీవు చూపిన కృప కొరకే నీకు వందనాలు. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మా బోధకుడవు. Teach me and all the saints who have gathered here tonight. ఈ రాత్రి నాతో సమకూడిన పరిశుద్ధులందరితో కూడా నీవు మాట్లాడాలి. Father, glorify your Son in our midst tonight. తండ్రి, నీ కుమారుని మా మధ్యలో ఈ రాత్రి మహిమపరచండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Now, before going into the word, I like to draw the picture again so that you may remember what I told you last night. మరి అంశంలోనికి ప్రవేశించడానికంటే ముందుగా నిన్నటి రాత్రి ఏ విధంగా మీకు చిత్రపటం ద్వారా చూపెట్టానో మరలా నేను చిత్రం గీయబోతున్నాను. Since you all know the scriptures which I shared yesterday, I'll quickly draw it now. నిన్నటి రాత్రి ఏ లేఖన భాగాలైతే మీకు బోధించి చిత్రపటం ద్వారా చూపెట్టానో వాటిని త్వరగా నేను గీయబోతున్నాను. This is the inner man. ఇతను అంతరంగ పురుషుడై ఉన్నాడు. The friends who are sitting in the last row, are you able to see this red color mark? మరి ఆఖరిలో కుర్చీలో కూర్చున్న సహోదరులారా, నేను ఎర్రని గుర్తుతో గీసిన ఈ భాగాన్ని మీరు గమనించగలుగుతున్నారా? Are you able to see it well? మీరు చక్కగా చూడగలిగితే చేతులకి చూపెట్టండి. Thank you. This is your inner man. ఇది మీ అంతరంగ పురుషుడై ఉన్నాడు. This is your own spirit. ఇది మీ సొంత ఆత్మయై ఉన్నాడు. Every human being have got their own spirit. ప్రతి మానవుడు తన సొంత ఆత్మను కలిగి ఉన్నాడు. And this is your soul. ఇదేమో నీ ప్రాణమ సోల్ అయి ఉన్నది. This is your body. ఇదేమో నీ శరీరమై ఉంది. This spirit, soul and body joins together becomes the outer man.
మరి ఆత్మ, ప్రాణము, శరీరం ఈ ముగ్గురు కలిస్తే బాహ్య పురుషుడు అవుతున్నాడు. Yesterday I told you, in the outer man, the commander is soul. నిన్నటి రాత్రి మీతో నేను చెప్పాను, బాహ్య పురుషుని నడిపించే నాయకుడు సౌలై ఉన్నాడు, ప్రాణమై ఉన్నాడు. In the soul, you have willpower, you have your mind, your emotions, your personality, yourself. All things are in soul. మరి ఈ సోల్ లోపల, నీ ప్రాణము లోపల నీ మనస్సు, నీ స్వయిచ్ఛలు, నీ ఆశయాలు, నీ కోరికలు, నీ భావోద్రేకాలు అన్ని కూడా ఈయనలో ఉన్నాయి. He is the commander of the outer man. బాహ్య పురుషుని నడిపించే నాయకత్వం ఈయన కలిగి ఉన్నాడు. The soul uses the body to contact the world. మరి ఈ ప్రాణము, సౌల్ అనేది మరి శరీరముతో ఐక్యమై లోకముతో సంబంధం కలిగి ఉంటుంది. And again this soul uses spirit to contact the spirit world. అలాగే మరి సౌల్, ప్రాణము ఆత్మతో ఐక్యమై ఆత్మ సంబంధమైన లోకముతో సంబంధం కలిగి ఉంటుంది. As I told you last night, in the spirit world there is the spirit world of God and the spirit world of Satan. నేను ఆత్మ సంబంధమైన లోకం గురించి చెప్పినప్పుడు నిన్నటి రాత్రి దేవుని ఆత్మ సంబంధమైన లోకం ఉంది, సాతాను ఆత్మ సంబంధమైన లోకం ఉందని చెప్పాను. Spiritual people, we born again people, through the spirit contact the word of the world of God. మరి ఆత్మ సంబంధమైన మనము ఆత్మ ద్వారా మరి వాక్యం ద్వారా దేవుని ఆత్మ సంబంధమైన లోకముతో సంబంధం కలిగి ఉంటున్నాం. But the people who are not born again, they use the spirit to contact satanic spirit world. మరి తిరిగి జన్మించని అనుభవం కలిగిన వాళ్ళు మరి ఈ ఆత్మతో ఐక్యమై, వాళ్ళ సొంత ఆత్మతో ఐక్యమై సాతాను సంబంధమైన లోకముతో సంబంధం కలిగి ఉంటారు. And yesterday I told you, and day before, when the soul and flesh body comes together, the flesh is created. నిన్నటి రోజు మరొక విషయం కూడా మీకు చెప్పాను. సోల్ అనేది మరి శరీరముతో ఐక్యమైనప్పుడు ఫ్లెష్ అనేది పుడుతోందని చెప్పాను. In your Telugu Bible you don't have a word, suitable word for flesh, therefore I requested you to study the word flesh. మరి మీ తెలుగు అనువాదంలో మరి ఫ్లెష్ అనే దానికి సరి అయిన మరి అనువాద పదం లేదు కనుక నేను ఫ్లెష్ అనే దాన్ని ప్రయోగిస్తున్నాను. In Malayalam it is written jadam. మరి మలయాళ భాషలోనేమో జడం అని రాయబడి ఉంది. So when the soul and body joins together, it becomes flesh. మరి ఈ సోల్ తర్వాత శరీరం ఐక్యం అవుతే ఫ్లెష్ అనేది నిర్మాణం అవుతుంది. This flesh was born or created when Adam and Eve took the fruit and ate it. At that time flesh has come into being. మరి ఈ ఫ్లెష్ అనేది ఎప్పుడు ఉనికిలోనికి వచ్చిందంటే ఏదైనా తోటలో ఆదామవ్వలు నిషేధించబడిన పండును తిన్నప్పుడు ఆ క్షణంలో ఈ ఫ్లెష్ నిర్మాణమైంది. So yesterday we studied, Paul says those who are of Christ, they crucified flesh with Christ on the cross. మరి నిన్నటి రోజు పౌలు గారు గలతీయుల రాసిన పత్రికలో రాయబడిన మాటలు మీకు చెప్పాను. క్రీస్తు యేసు సంబంధులందరూ తమ ఫ్లెష్ ను క్రీస్తుతో కూడా సిలువ వేసి ఉన్నారు అని చెప్పాను. And I also told, Paul says in Romans 7:18, in the flesh there is no good thing. నేను మరి ఒక మాట కూడా పౌలు గారు అన్నది చెప్పాను. అది రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది. నా ఫ్లెష్ యందు మంచిదేది కూడా నివసించదని పౌలు గారు అంటున్నారు. The greatest mistake we children do is we crucify the bad thing of the flesh, we keep the good thing of the flesh with us. మరి తిరిగి జన్మించిన విశ్వాసమైన మనము సాధారణంగా చేసే పని ఏమిటంటే మన ఫ్లెష్ లో ఉన్న చెడ్డ కార్యములన్నీ కూడా సిలువ వేస్తాం, మంచి మన యొద్దే ఉంచుకుంటాం. So this flesh has got good thing and bad thing. అందుకనే ఈ ఫ్లెష్ అనేది మంచి కార్యములు కలిగి ఉంది, చెడ్డ కార్యములు కూడా కలిగి ఉంది. Adultery, theft and murder, jealousy, all those things are bad things. మరి చెడ్డ పనులు అనేవి వ్యభిచారము, దొంగతనము, మరి లంచుకుంటారు, ఇలాంటి చెడు కార్యాలన్నీ కూడా దీనిలో ఉన్నాయి. And then there are good things as
showing love, good behavior, good conversation, nature of helping others. All those good things are also there. మరి ఫ్లెష్ లో ఉన్న మంచి సంగతులు ఏమిటంటే ప్రేమ చూపెట్టడం, సత్ప్రవర్తన కలిగి ఉండడం, ఇతరులకు సహాయపడడం, మంచి పనులే చేయటం అనేవి ఉంటాయి. Paul says, in my flesh, whether it is good thing or bad thing, there is nothing good at all. మరి పౌలు గారు అంటున్నాడు, ఈ ఫ్లెష్ యందు మంచిది కానివ్వండి, చెడు కానివ్వండి, ఏది కూడా ప్రయోజనమైనది కాదని అంటున్నాడు. In Isaiah 64 verse 6 we read, all our good works are like filthy rags before God. మరి యెషయా ప్రవక్త 64వ అధ్యాయం 6వ వచనంలో సెలవిస్తున్నాడు, మా నీతి క్రియలన్నీ కూడా మురికి బుడల వలె అవి పాడైనవని చెబుతున్నాడు. The good thing and the bad thing of the flesh are to be crucified. మరి ఈ ఫ్లెష్ లోపల ఉన్న మంచి సంగతులను, చెడ్డ సంగతులను అన్నింటినీ కలిపి మనము సిలువ వేయవలసిన వారమై ఉన్నాం. The flesh can never be changed. The flesh needs death. మరి ఈ ఫ్లెష్ అనేది ఎన్నడూ మార్చబడింది కనుక అది సిలువ వేయబడవలసి ఉంది. You cannot change the flesh little by little. ఈ ఫ్లెష్ అనే దాన్ని కొంత కొంతగా నీవు మార్చలేవు. It has to be completely mortified. అది సంపూర్ణంగా మరణించవలసి ఉంది. The other day I told you with a demonstration how we spirit-filled people often hear the voice of the flesh. మరి మొన్నటి రాత్రి ప్రదర్శనగా ముగ్గురు సహోదరులు పెట్టి మరి ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఏ ప్రకారంగా ఫ్లెష్ ద్వారా శోధింపబడతారో నేను మీకు తెలియజేశాను. Though we are filled with the Holy Spirit, though we know the Word of God, unknowingly we depend on our experience, we depend on our wisdom, we depend on our knowledge and gradually lean on to the flesh. మరి తిరిగి జన్మించిన వారమైన మనం, మరి రక్షింపబడిన వారమైన మనం, పరిశుద్ధాత్మను పొందుకున్న మనం ఏ ప్రకారంగా అనాలోచితంగా తెలియకుండానే ఫ్లెష్ ద్వారా శోధించబడతామో మీకు నేను తెలియజేశాను. So yesterday I told you about 3 kinds of life. మరి నిన్నటి రాత్రి 3 రకాలైన జీవనాలను గురించి మీకు నేను చెప్పాను. The number 1 is flesh life. మొట్టమొదటిది ఏమిటంటే దాంట్లో ఫ్లెష్ జీవనం, Flesh life. ఫ్లెష్ జీవితం అండి. This I am not talking about unbelievers, but I am talking about believers. ఈ విషయంలో నేను అవిశ్వాసుల గురించి చెప్పడం లేదు కానీ విశ్వాసులను గురించే మాట్లాడుతున్నాను. Then number 2 I told you yesterday is soul life. మరి నిన్నటి రాత్రి మరి ఒకటి రెండవదిగా సోల్ జీవనాన్ని గురించి కూడా చెప్పాను. Soul life, there some people say it is soulish, but I call it soul life. మరి కొంతమంది అది ఏమంటే ప్రాణంతో కూడా జీవనం అంటారు కానీ నేను దాన్ని సోల్ జీవనం అని పిలుస్తున్నాను. What is soul life? మరి ఏమిటి సోల్ జీవనం అంటే? The soul and your spirit come in contact together and get little bit of the Holy Spirit. మరి మీ సోల్ మరి ఆత్మతో ఐక్యమై కొంతగా మరి అంతరంగ పురుషునితో సంబంధం కలిగి ఉంటుంది. Soul plus your spirit and little bit of the Holy Spirit. మీ సోల్ తర్వాత మీ సొంత ఆత్మ కలిసి కొంత పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉంటుంది. The Holy Spirit is in your inner man. మరి పరిశుద్ధాత్మ దేవుడేమో మీ అంతరంగ పురుషునిలో ఉన్నాడు. So the soul life means that person has got his own soul, his own spirit, and also takes the help of the Holy Spirit. ఈ సోల్ జీవనం గడిపే వారిలో వాళ్ళ సొంత సోల్ ఉంటుంది, వాళ్ళ సొంత ఆత్మ ఉంటుంది, కొంత పరిశుద్ధాత్మనితో కలిసి సంబంధం కలిగి ఉంటారు. The third one is spirit life. మూడవదిగా ఆత్మ సంబంధమైన జీవనం. In that your spirit takes control, your soul totally submit to the master inner man, and the inner man controls you completely. మరి మీ సోల్ ఆత్మతో ఐక్యమై సంపూర్ణంగా అంతరంగ పురుషుని ఆధీనములోనికి వెళ్ళిపోతుంది. ఆయనే నాయకత్వం కలిగి ఉంటాడు. So the spirit life is the highest Christian life. మరి ఈ ఆత్మ సంబంధమైన జీవనం అనేది క్రైస్తవ్యములో అత్యున్నతమైన జీవనమై ఉంది. So for a flesh life, you have got your soul, your knowledge,
and the help of your body is there. మరి ఈ ఫ్లెష్ జీవనంలో మీ సొంత జ్ఞానం, మీ సొంత తెలివితేటలు మరి ఉండి కొంత పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు. Your talents are there, your physical strength is there, your beautiful personality is there, plus all what you have in your soul. That's why your flesh life. చూడండి, ఈ స్థూల జీవనంలో మీ సొంత శరీర సౌందర్యం ఉంటుంది, మీ సొంత తలాంతులు ఉంటాయి, మీ సొంత తెలివితేటలు జ్ఞానం కలిగి ఉంటారు. వాటి ద్వారా జీవనం గడపడానికి ఇష్టపడతారు. That means the flesh life, there is your soul and plus your body. మీ ఫ్లెష్ జీవనంలో సోల్ తర్వాత శరీరము కలిగి ఉంటారు. So I told you, in the soul you have got everything. నేను మీతో చెబుతూ వస్తున్నాను, మీ సోల్ లోపల సమస్తము కలిగి ఉన్నారు. The mind is there, your willpower is there, your emotion is there. మరి మీ సొంత ఇచ్ఛా శక్తి ఉంది, మరి మీ సొంత ఉద్రేకాలు ఉన్నాయి, మీ సొంత తీర్మానాలు ఉన్నాయి. So by your efficiency, by your physical ability, with your knowledge, you can do so many things for God. మీ సమర్థతను బట్టి, మీకున్న జ్ఞానాన్ని బట్టి, మీకున్న తెలివితేటలను బట్టి దేవుని కొరకు ఎంతో కొంత చేయగలుగుతారు. And then the second call is soul life. That means soul, spirit and Holy Spirit. మరి రెండవదైన సోల్ జీవనంలో మీ సొంత సోలు, తర్వాత మీ సొంత ఆత్మ కొంత పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తూ జీవనం As I గడుపుతారు. told you yesterday, the people who live with soul life, just like the boy who brought 5 loaves of bread and that bread was blessed and given to the people, similarly they bring everything they have to God, before God, and ask God to bless it. మరి నిన్నటి రాత్రి ఈ సోల్ జీవనంలో ఉన్న ఉదంతాన్ని మీకు నేను చెప్పాను. ఏ ప్రకారంగా ఒక చిన్న బాలుడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని దేవుని హస్తాలకు అప్పగించి ఆశీర్వదించబడడానికి ఇచ్చాడో, అలాగే మీరు కూడా మీకు కలిగిన సమస్తమును కూడా ఆయన చేతికి అప్పగించి ఆశీర్వదించమని కోరుతారు. So you say, Lord, I bring all what I have to you. ఓ ప్రభువా, నాకు కలిగినదంతా కూడా నీకు అప్పగిస్తున్నాను, ఆశీర్వదించు. Lord, I bring my ability to you. ప్రభువా, నాకున్న సమర్థతను నీ దగ్గరికి తీసుకొస్తున్నాను. Lord, I bring my wisdom to you. ప్రభువా, నాకున్న జ్ఞానాన్ని నీ దగ్గరికి తీసుకొని Lord, I వస్తున్నాను. bring my physical personality to you. ప్రభువా, నా శరీర సంబంధమైన వ్యక్తిత్వాన్ని నీ యొద్దకు తీసుకొని వస్తున్నాను. Lord, I bring my talent to you. ప్రభువా, నాకున్న తలాంతులను నీ యొద్దకు తీసుకొని వస్తున్నాను. Lord, I bring my efficiency and beauty and health to you. ప్రభువా, నాకున్న అర్హత, యోగ్యత, నాకున్న సౌందర్యాన్ని నీ యొద్దకు తీసుకొని వస్తున్నాను. Lord, bless this and use it for your glory. ప్రభువా, వీటిని నీ చేతులతో ఆశీర్వదించి నీ మహిమ కొరకు ఉపయోగించుకో. Holy Spirit, lead me. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నడుపయ్యా. So you pray and ask God to make use of you, all what you have according to your desire. మరి నీ స్వంత కోరికల ఇష్ట ప్రకారముగా మరి నీకున్న సమస్తమును కూడా దేవుని చేతులకు అప్పగించి, అయ్యా నన్ను వాడుకోయ్యా అని ఆయనకు అప్పగిస్తావు. But the spirit life says what? కానీ ఆత్మ సంబంధమైన జీవనం చెప్పే సంగతి ఏంటి? Lord, I have nothing. ప్రభువా, నేను ఏమాత్రము వాడను కాను. I am totally zero. ప్రభువా, నేను సంపూర్ణంగా శూన్యమై ఉన్నాను. I am totally zero. ప్రభువా, నేను పూర్తిగా సున్నాయి ఉన్నాను. I am an empty vessel, Lord. ప్రభువా, నేను ఒక ఖాళీ పాత్రనయ్యా. Lord, I submit myself without condition to you. ప్రభువా, నీకు బేషరతుగా ఏది కూడా లేకుండా నన్ను నేను సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను. Whatever Holy Spirit you want to do with me, do it. నాతో పరిశుద్ధాత్మ దేవుడా, నీవేవేవి చేయాలని కోరుతున్నావు చేయయ్యా. I am unworthy. నేను అయోగ్యుడనయ్యా. I am unqualified. ఇదిగో నేను అర్హత లేని, విద్య లేని పామరుడను. I am weak. నేను బలహీనుడను. I cannot take one step by myself. నా స్వంతంగా ఒక్క అడుగు కూడా వేయలేని నిస్సహాయుడను. I cannot stand by myself. నాకు నేనుగా నిలబడలేని శక్తి లేని వాడను. I am totally zero. ప్రభువా, నేను సంపూర్ణంగా సున్నామై ఉన్నాను. All I
forsaken, Lord. నాకు కలిగి ఉన్నదంతా కూడా ప్రభువా నేను ఇప్పటికే త్యజించేశాను. What little knowledge I had, I put it on the cross. ప్రభువా నాకున్న స్వల్పపాటి జ్ఞానాన్ని కూడా నేను సిలువ వేసి ఉన్నానయ్యా. Lord, what experience I had, I put it on the cross. ప్రభువా నాకు ఏ అనుభవం కలిగి ఉన్నానో దాన్ని సిలువ వేసి ఉన్నాను. All efficiency I had, I put it on the cross. నాకున్న సమర్థతను యావత్తును కూడా తీసి సిలువ వేసి ఉన్నాను. I put my talent on the cross. నా తలాంతులన్నీ సిలువ వేసి ఉన్నాను. I put my personality on the cross. నా వ్యక్తిత్వాన్ని సిలువ వేసి ఉన్నాను. Lord, I am totally zero. ప్రభువా నేను సంపూర్ణంగా సున్నానై ఉన్నానయ్యా. Totally zero. సున్నానయ్యా, సంపూర్ణంగా నేను సున్నానే. You lead me as you like. ప్రభువా నీ ఇష్ట ప్రకారంగా నడుపయ్యా. So that is spirit life. అదేనండి ఆత్మ సంబంధమైన జీవనం అంటే. That kind of people can only be led by the Spirit of God. అలాంటి ప్రజలు మాత్రమే పరిశుద్ధాత్మ చేత నడిపించే జనులై ఉంటారు. Now today I want to speak more about soul life. నేను ఈ రాత్రి సౌల్ జీవనాన్ని గురించి అధికంగా మాట్లాడబోతున్నా. So for the soul life, what is the motive force or what is the primary force to lead them? మరి ఈ సౌల్ జీవనాన్ని నడిపే ప్రాథమిక శక్తి ఏమిటి, వెనుకాల పనిచేస్తున్న మరి ఆ శక్తి ఏమిటి, ఆ బలం ఏంటో మనం చూద్దాం. Their efficiency is there. వాళ్ళ సొంత సమర్థత ఉంది, Their knowledge is there. వాళ్ళ జ్ఞానం ఉంది, Their practical experience is there. వాళ్ళ క్రియాపూర్వకమైన అనుభవాలు ఉన్నాయి. Plus they seek the help of God. మరి దానికి అదనంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కూడా కోరుతారు. So when they go forward like that, ఈ ప్రకారంగా వాళ్ళు ముందుకు కొనసాగుతున్న వేళ when their scheme or program has failed, మరి వారు వేసుకున్న ప్రణాళికను పథకము మరి ఓటమి పాలైతే then they're totally disappointed. వారు సంపూర్ణంగా నిరుత్సాహపడిపోతారు. They will totally disappointed and discouraged in life. వాళ్ళ జీవనంలో సంపూర్ణ నిరుత్సాహం కలిగి ఏది కూడా లేని వాళ్ళు అయిపోతారు. But for the people who are led by the spirit life, కానీ ఏ ప్రజలైతే ఆత్మసంబంధమైన జీవనం కలిగి ఉంటారో disappointment will never come in their life. వాళ్ళ జీవనంలో నిరుత్సాహం అనేది ఎన్నడూ కూడా ప్రవేశించదు. At no time you will find them disappointed or discouraged. మరి ఏ సమయంలో చూసినా నిరుత్సాహం గాని మరి ఇంకా ఏమీ లేని తనం గాని మనం చూడలేము. You cannot see them in a sorrowful mood at all. ఉదాసీనతలో ఉన్న స్థితిని మీరెన్నడూ కూడా వాళ్ళ జీవనంలో చూడలేదు. They are always giving praises to God for all what God does through them. అలాంటి ప్రజలు ఎల్లవేళలా జరుగుతున్న ప్రతి సంభవాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారై ఉంటారు. The soul-like people have got little self hidden in them. మరి ఈ సోల్ జీవనాన్ని గడిపే వారి లోపల అంతరంగంలో కొంత స్వార్థం దాగి ఉంది. The self in them abides in a very tricky way, and they're not able to get rid of that selfish ambition. మరి వాళ్ళ ఈ సోల్ జీవనము గడిపే వారిలో అంతరంగంలో కొంత స్వార్థము చాలా తంత్రంగా దాగి ఉంది. వాళ్ళను పట్టుకున్న స్థితిని వాళ్ళు గమనించలేకపోతున్నారు. They have got their selfish ambition deep down in their heart, and they cannot overcome it. They cannot forsake it. మరి వారి హృదయాంతర్భాగములో నిక్షిప్తమై ఉన్న ఆ స్వార్థాపేక్ష వాళ్ళు గమనించలేరు, దాని నుండి బయటపడలేకపోతున్నారు. For example, a preacher is preaching wonderful message. ఇలాగ అనుకుందాం, ఒక అద్భుతమైన ప్రసంగికుడు ఆశ్చర్య రీతిగా ప్రసంగిస్తున్నాడు. He uses all his wisdom, all his efficiency, and preach a good message. మరి ఆయన ప్రసంగంలో ఆయనకున్న జ్ఞానాన్నంతా ఆయనకున్న సమర్థతనంతా రంగరించి బాగా బోధిస్తున్నాడు అనుకోండి. After preaching, he expects some people may come and say, "Yes, Pastor, today you preached well." మరి ఆయన బోధించిన పిదప ప్రజలలో నుండి అవును పాస్టర్ గారండి ఈవేళ చాలా చక్కని ప్రసంగం చేశారయ్యా అని మెచ్చుకోని మాట కొరకు ఎదురు చూస్తుంటారు. If no one has
appreciated his preaching, he will go back to his room like a disappointed person. See how much I preached, what all message I've said, but none appreciated it. చూడండి, ఇలాగ ప్రజలు మరి ఆయన ప్రసంగించిన పిదప ప్రజల నుండి ఏ ఒక్కరి నుండి కూడా స్పందన రానట్లయితే, మెచ్చుకోలు మాట రానట్లయితే, ఈయన ఒంటరిగా గదిలోకి వెళ్ళి మరి ఉదాసీనతలో కూర్చొని, చూడు నేను ఇంతగా నా సమర్థతను మరి కలిపి బోధించినా కూడా ప్రయోజనం లేకుండా ఉంది అని తలంచుతూ ఉంటాడు. That means he is a pastor, a preacher in soul life. అంటే ఆ పాస్టర్ గారు కానివ్వండి, ఆ సేవకుడు కానివ్వండి, సోల్ జీవనంలో పడిపోయిన వ్యక్తి అయి ఉన్నాడు. Not padipoye, is led by that. ఆ సోల్ జీవనంలో నడిపే వ్యక్తి అయి ఉన్నాడు. See, it is not easy for you to come to spirit life. మరి ఈ సోల్ జీవనం నడిపే Spirit life. ఆ ఆత్మ సంబంధమైన జీవనంలోనికి రావడం అంత సులభం కాదు. Unless you die totally, you cannot come to spirit life. ఎప్పటి వరకైతే నీవు సంపూర్ణంగా చావవో ఆత్మ సంబంధమైన జీవనంలోనికి అడుగు పెట్టలేదు. You should be dead to your wife. మరి ఇదిగో నీ భార్య నిమిత్తమే నువ్వు చచ్చిన వ్యక్తిలా ఉండాలి. You should be dead to your children. నీ పిల్లల కొరకు నువ్వు చచ్చిన వాడవై You ఉండాలి. should be dead to your personality. నీ వ్యక్తిత్వం కొరకు నువ్వు చచ్చిన వ్యక్తివి కావాలి. Dead to your faith. నీ ప్రఖ్యాతి కొరకు నువ్వు చచ్చిన వ్యక్తివి కావాలి. Dead to your desire. నీ కోరికల కొరకై నువ్వు చచ్చిన వ్యక్తివి కావాలి. Dead to your ambition. నీ అభిలాషల కొరకు నువ్వు చచ్చిన వాడవు కావాలి. Unless you have a practical death, you cannot come to spirit life. నీవు క్రియాపూర్వకంగా చచ్చిన వ్యక్తివి కానట్లయితే ఆత్మ సంబంధమైన జీవనంలోనికి రాలేవు. That's why Jesus Christ said, unless a man forsake his own self, he cannot be my disciple. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చాడు, ఎప్పుడైతే ఒకడు తన్ను తాను సంపూర్ణంగా త్యజించుకోలేడో అతడు నన్ను వెంబడించలేడని చెప్పాడు. That's why Jesus Christ said, unless a man forsake his wife, father, mother, children, parents, and his own life, he cannot be my disciple. అందుకే నన్ను వెంబడించగోరువాడు తన భార్యనైనను, పిల్లలనైనను, ఇళ్లనైనను, భూములనైనను, తనకున్న కలిగిన సమస్తమునైనను, చివరిగా తన జీవితాన్ని కూడా త్యజించని వాడు నా సేవకుడు కానేరడని ప్రభు చెప్పాడు. And Luke 14:33 reason, unless a person forsake all, he cannot be my disciple. లూకాసు వార్త 14:13 రాయబడింది ఏమిటంటే, 33. 33 రాయబడిన సంగతి ఏమిటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే తన కలిగిన సమస్తమును త్యజించడో అతడు నా సేవకుడు కానేరడన్నా. When you forsake all pain, then you come to spirit life. మరి నీకున్న సమస్తమును కూడా త్యజించిన పిదప ఆత్మ సంబంధమైన జీవనంలోనికి వస్తావు. But still flesh will be following you. అయినా కూడా నీ ఫ్లెష్ నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. The flesh will follow you till you breathe your last. నీ ఆఖరి శ్వాసని జీవితంలో వదిలే క్షణం వరకు ఈ ఫ్లెష్ నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. Don't think that if you have come to the spirit life, you have already overcome the flesh. మరి ఆత్మ సంబంధమైన జీవనంలోనికి ప్రవేశించిన తర్వాత ఇక ఫ్లెష్ అనేది జాడ లేకుండా పోయిందన్నది కాదు. Flesh is on the cross. ఇదిగో ఫ్లెష్ అనేది సిలువలో వేలాడుతోంది. It is not dead. అది చనిపోలేదండి. It is always waiting for an opportunity when I can get into here. అది ఎల్లప్పుడూ కూడా అదుపు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు మీరు లోపల ప్రవేశించాలని. But a person who has given himself to spirit life, he can easily recognize the proddings of the flesh and overcome it. మరి ఆత్మ సంబంధమైన జీవనంలోనికి ప్రవేశించిన ప్రతి వ్యక్తి అతి సులభంగా మరి ఫ్లెష్ ఏ విధంగా తంత్రయుక్తంగా లోపలికి ప్రవేశిస్తుందో సులభంగా గుర్తుపట్టగలుగుతాడు. And he can easily overcome it. మరి చాలా అతి సులభంగా దాని మీద జయం కూడా పొందుకుంటాడు. Paul was a great man. మరి పౌలు గారు మహా గొప్ప వ్యక్తి అయి ఉన్నాడు. Yesterday I told you he was a highly educated man. నిన్న నేను మీతో చెప్పాను, ఆయన మహా విద్వాంసుడైన వ్యక్తి. And he was a citizen of Roman Empire. మరి రోమా చక్రవర్తి యొక్క రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి అయి He ఉన్నాడు. was a rich man. ఆయన మహా ధన సంపన్నుడైన He వ్యక్తి. was an influential man in Jewish society. మరి యూదా సమాజంలో మరి పేరు ప్రఖ్యాతులు కలిగిన
a high priest of that time. మరి ఆనాటి దినాల్లో ఉన్న ప్రధాన యాజకులలో మరి ప్రాముఖ్యత కలిగిన అతి కీలక వ్యక్తిలాగా ఉన్నాడు. But in order to come to the spirit life, he has forsaken all what he had. కానీ ఆత్మ సంబంధమైన జీవనంలోనికి ప్రవేశించడానికి పౌలు గారు తనకు ప్రయోజనకరమైనవన్నింటినీ కూడా త్యజించి వేశారు. He has thrown away his education, his position, his ability, and he becomes zero before God. ఆయనకున్న విద్యను, ఆయనకున్న తత్వజ్ఞానాన్ని, ఆయనకున్న ధనాన్ని, ఆయనకున్న సమస్త సమర్థతను క్రీస్తు నిమిత్తము పెంటగా ఎంచి దాన్ని త్యజించేశారు. That's why we read in Galatians 2:20. అదే విషయాన్ని మనం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో గమనిస్తాము. That is his own testimony. అది ఆయన సొంత సాక్ష్యమై ఉన్నది. Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని I చూద్దాం. am crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me, and the life which I now live in the flesh, I live by the faith of Son of God, who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. So he says, I crucified everything on the cross, I am totally zero now. ఆయన అంటున్నాడు, నాకు కలిగిన సమస్తమును కూడా నేను క్రీస్తు కూడా సిలువ వేసి ఉన్నాను, నేనిప్పుడు శూన్యమై ఉన్నానని అంటున్నాడు. If you have to become totally zero, friends, we have to forsake many of our deeply affectionate things, or the things we are very deeply attached to our life. నా ప్రియ స్నేహితులారా, మనకున్న సమస్తమును కూడా కలిగిన వాటిని త్యజించాలంటే మన లోపల దాగి ఉన్న ఆకర్షణీయమైన అభిలాషలను, కోరికలన్నీ కూడా త్యజించవలసి ఉంటుంది. Let us come to Romans chapter 8 again. మరలా తిరిగి రోమా పత్రిక 8వ అధ్యాయంలోనికి వద్దామండి. Let us see what Paul says there. మరి పౌలు గారు అక్కడ ఏం పలుకుతున్నాడో గమనిద్దాం. Here verse 4 says that the righteousness of the law might be fulfilled in us who walk not after the flesh but after the spirit. శరీరానుసారులు శరీరముల మీద మనస్సునుంతురు. Not verse 4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. Verse 5, Romans 8:5. 8:5 వచనమండి. For they that are after the flesh do mind the things of the flesh, but they that are after the spirit the things of the spirit. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. Verse 6. For to be carnally minded is death, but to be spiritually minded is life and peace. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. Verse 7. Because the carnal mind is enmity against God, for it is not subject to the law of God, neither indeed it can be. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. Verse 8. So then they that are in the flesh cannot please God. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. Verse 9, I request you to read carefully. మరి 9వ వచనాన్ని మీరు అందరూ కూడా జాగ్రత్తగా చదవాలని నేను కోరుతున్నాను. But you are not in the flesh, but in the spirit, if so be that the spirit of God dwell in you. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. Read that word again.
మరలా వచనాన్ని చదువుకుందామండి. But ye are not in the flesh, but in the spirit, if so be that the Spirit of God dwell in you. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. Now what do you mean by the Spirit dwells in you? మరి ఆత్మ మీలో నివసించడం అనే దానికి అర్థం ఏంటి? Here I want you please understand that portion. చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. What is the meaning of the Spirit dwells in you? ఆత్మ మీలో నివసించడం అని అంటే అర్థం ఏంటి? One brother please come here. దయచేసి ఒక సహోదరుడు పైకి రావాలని కోరుతున్నాను. Sit down here. One more brother please come here. మరొక సహోదరుడు కూడా దయచేసి పైకి One small one. ఇంకొక సహోదరుడు రండి. This is brother Babu, ఈయన సహోదరుడు బాబు. and he lives in a house which has got 3 rooms. మరి ఆయన ఉన్న ఇంటిలో 3 గదులు ఉన్నాయి. He has got electricity connection, మరి ఆయనకు కరెంట్ కనెక్షన్ ఉంది, and he has water connection. అలాగే నీటి సరఫరా కనెక్షన్ ఉంది. He has so many neighbors around. ఆయన చుట్టుప్రక్కల ఇరుగు పొరుగు వారు ఉన్నారు చాలా మంది. So because he lives in that house, people knows brother Babu lives there. మరి సహోదరుడు బాబా ఇంట్లో నివసించుతున్న కారణాన్ని బట్టి ఇరుగు పొరుగు వారికి బాబు అక్కడ జీవనం చేస్తున్నాడని తెలుసు. His brother is a guest in that house. మరి ఆ ఇంటిలో ఆరోగ్యం సహోదరుడేమో ఒక అతిథిగా ఉన్నాడు. Electric person come to ask for the electricity money. మరి విద్యుత్ బిల్లు అడిగే వ్యక్తి వచ్చి ఆ బిల్లును అడగాల్సి వచ్చింది. At that time who will go and answer him? మరి ఆ సమయంలో ఎవరు వెళ్ళి ఆ వ్యక్తికి జవాబు చెప్పాలి? Who will go? ఎవరు వెళ్తారు? Will the guest go or will brother Babu go? మరి అతిథి అయిన ఆ వ్యక్తి వెళతాడా లేకపోతే సహోదరుడు బాబు వెళతాడా? Tell me. మీరే చెప్పండి. Why Babu goes there? మరి ఎందుకు బాబు అక్కడికి వెళ్ళాలి? Babu dwells there. బాబు నివసిస్తున్నాడు గనక. Then water bill people have come. మళ్ళా నీటి బిల్లు వాళ్ళు వచ్చేసారు. Then who will go? మరి ఎవరు వెళ్తారు? Will Babu go or the other brother will go? బాబు సహోదరుడు వెళ్తాడా లేకపోతే మరి ఆరోగ్యం సహోదరుడు వెళ్తాడా? Babu will go. బాబు వెళ్తాడు. Because Babu lives there. ఎందుకంటే బాబు అక్కడ నివాసం ఉంటున్నాడు. While some neighbors are throwing some dirty things into the compound. మరి ఇరుగు పొరుగు వారు వాళ్ళకున్న పెంటను కాస్త ఇంటి ప్రాంగణంలో పడేస్తున్నారు. Then who will go and speak to that neighbors? మరి ఆ ఇరుగు పొరుగు వారితో ఎవరు వెళ్ళి మాట్లాడతారు? Babu will go or the guest will go? బాబు సహోదరుడు వెళ్తాడా లేకపోతే అతిథి వెళ్తాడా? Babu will go. బాబు వెళ్తాడు. By living there and doing all things, Babu proves that I dwell in this house. మరి బాబు అక్కడ నివాసం ఉండి ఇతర పనులన్నీ కూడా చూసుకున్నాడు గనక బాబు అంటాడు నేనే ఇంటిలో నివాసం ఉంటున్నాను అంటాడు. Similarly, if Holy Spirit dwells in you and does everything for you, then you are led by the Spirit of God. అదే మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం ఉన్నట్లయితే సమస్తమును కూడా నీ కొరకై ఆయన జరిగించి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. No, you did not say correctly. If the Holy Spirit lives in you, మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటే, if the Holy Spirit dwells in you, మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటే, just like brother Babu does everything, మరి ఏ ప్రకారంగానైతే బాబు అన్ని కూడా చేస్తున్నాడో, similarly everything in your life will be done by that Spirit. మరి మీ జీవిత కాలంలో కూడా మీకు జరిగే సమస్తమును కూడా పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. Then only you can say Holy Spirit dwells in me. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడని చెప్పగలుగుతారు. Holy Spirit has to dwell in you. మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివాసం
In many of our life, Holy Spirit is a guest. అనేకులమైన మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అతిథిలాగానే ఉంటున్నాడు. Everything, whatever you can do, you do yourself. When difficult thing comes, Spirit, my guest, please help me. ఎన్నెన్ని పనులు చేయాలో నీ అంతలో నీవే చేసుకుంటూ ఉంటావు. కానీ క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా ఏం చేయాలని అడుగుతావు. That time, Holy Spirit is not dwelling in you, you dwell in you. మరి ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం ఉండడం లేదు, కానీ మీకు మీరే నివాసం ఉంటున్నారు. Holy Spirit is coming and going as a guest there. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక అతిథిలాగా వస్తూ పోతూ ఉన్న వ్యక్తి అయి ఉన్నాడు. Do you understand this? ఏమండి మీరు ఇది అర్థం చేసుకున్నారా? How many of you understood this? మరి ఈ విషయాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు? See, the question is not that you speak in tongue or not. ఇదిగో అన్య భాషల్లో మాట్లాడడం ఉన్నదా లేదా అన్నది కాదు ప్రశ్న. It is not the question you have the gift of prophecy or not. మరి మీ లోపల ప్రవచన వరము ఉందా అన్నది ప్రశ్న కాదు. It is not the question whether you are preacher or not a preacher. మరి మీరు బోధకులా కాదా అన్నది ప్రశ్న కాదు ఇక్కడ. The question is who dwells in you. ప్రశ్న ఏమిటంటే మీలో నివసిస్తున్నది ఎవరై ఉన్నారు. When the Holy Spirit dwells in you, your soul will be controlled by Him. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నట్లయితే మీ ఆత్మ సంపూర్ణంగా Your soul, మీ సోలు ఆయన ఆధీనంలో ఉంటుంది. your soul will be completely controlled by the Spirit of God. మీ సోలు సంపూర్ణంగా దేవుని ఆత్మ ఆధీనంలో నడిపించబడుతుంది. What we do usually, సాధారణంగా మనం ఏం చేస్తుంటామండి, we do everything on Saturday and Sunday when we want to worship God, look for the Holy Spirit. మరి మిగతా రోజులన్నీ వారం రోజులు మనమే అన్ని చేసుకుని శనివారం నాడో ఆదివారం నాడో పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తాం. Oh, now I want to worship in the Spirit, I want to speak in tongue. Then you look for, oh, Holy Spirit, my guest, you are taking rest from Monday to Sunday, Saturday, now please get out. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా, నేను ఇప్పుడు ఆత్మలో అన్య భాషలో మాట్లాడాలి, సోమవారం మొదలుకొని శనివారం వరకు నా సొంత పనులు చూసుకున్నాను. See, oh, Holy Spirit, you are taking good rest from Monday to Saturday. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీవు సోమవారం మొదలుకొని శనివారం వరకు హాయిగా విశ్రాంతి. I did not disturb you at all. నిన్ను ఏమాత్రం కూడా నేను లేపనాలని కోరుకోలేదు. In my office work, I did not disturb you. ఇదిగో నా కార్యాలయంలో పనిచేసే సమయంలో నేను డిస్టర్బ్ చేయలేదు. In my family life, I did not disturb you. నా కుటుంబ జీవితంలో నేను ఏమాత్రం కూడా అభ్యంతరం In my పెట్టలేదు. market life, I did not disturb you. మరి నా వాణిజ్య జీవితంలో కూడా నేను మాత్రమా Look how good I am. ఇదిగో చూడు నువ్వు ఎంత మంచివాడునో. I have given you rest from Monday to Saturday. ఇదిగో సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా మీకు విశ్రాంతిని చేశాను. But now Saturday and Sunday, Saturday night and Sunday, you should show your power. కానీ ఈ శనివారం రాత్రి మొదలుకొని ఆదివారం వరకు నీవెంత శక్తి గలవాడవై ఉన్నావో కాస్త చూపెట్టాలి. From Monday to Saturday again rest for you. సోమవారం నుండి శనివారం వరకు మరలా నీకు ఇక విశ్రాంతే. Satan also knows when the Holy Spirit takes rest on you. మరి సాతాను కూడా బాగా తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఎప్పుడు నిలిచి ఉంటాడు. When the Holy Spirit is taking rest, Satan knows. మరి పరిశుద్ధాత్మ దేవుడు విశ్రాంతి తీసుకుంటున్న వేళ కూడా సైతానుకు బాగా తెలుసు. So when the Holy Spirit takes rest, He comes and puts so many things in your soul. మరి పరిశుద్ధాత్మ దేవుడు విశ్రాంతి తీసుకుంటున్న వేళ నీ సోల్ లోపలికి సాతానుడు అనేకమైన వాటిని ప్రవేశింపజేస్తాడు. Your mind is in the soul. నీ మనస్సు సోల్లో ఉంది. Your emotions are in the soul. నీ ఉద్రేకాలు భావాలు నీ లోపల ఉన్నాయి. Your ability and your all other personalities in the soul. నీకున్న యోగ్యత వ్యక్తిత్వాలు అన్నీ కూడా నీ లోపల ఉన్నాయి. So Satan slowly uses your own thing to get into you. మరి సాతానుడు నీకు కలిగిన సొంత వాటిని అన్నింటినీ ఉపయోగించుకొని నిన్ను వాడేసుకుంటాడు. Now Romans 8:13. మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. Let us read Romans 8:13. అందరం కూడా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం దగ్గరికి వద్దామండి. For if you live after the flesh, you shall die.
But if you through the Spirit do mortify the deeds of the body, you shall live. 30వ వచనాన్ని మనం చదువుకుందాం. 13. 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. Now verse 14. అలాగే 14వ వచనం కూడా. For as many as are led by the Spirit of God, they are the sons of God. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. So if we are to be called the sons of God, we should be led by the Spirit of God. మనము దేవుని కుమారులమని పిలువబడాలనుకుంటే దేవుని ఆత్మచేత నడిపించబడే వారమై ఉండాలి. Now let us come to the ministry. ఇక పరిచర్య దగ్గరికి వచ్చి చూద్దాం. Let us turn to Ephesians chapter 2 verse 19 to 22. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ chapter 2 verse 19 to 22. క్షమించాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు చూసుకుందాం. Ephesians chapter 2 verse 19 to 22. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాల Now వరకు. therefore ye are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the household of God, and are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone, in whom all building fitly framed together groweth unto an holy temple in the Lord, in whom you also are builded together for an habitation of God through the Spirit. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. బ్రదర్ మైక్ थोड़ा सा नीचे करके आओ, रीड वंस अगेन. కొంచెం కిందికి మైక్రోఫోన్ పెట్టి తేటగా మళ్ళీ ఒకసారి చదవండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. Now friends, be careful, pay especially attention. చాలా శాంతంతో దీర్ఘ శాంతంతో ఆలకిస్తూ ఉండాలని స్నేహితులారా మీకు మనవి చేస్తున్నాను. We all are involved in the ministry. మనమందరము కూడా పరిచర్యలో పాల్గొంటూ ఉన్నాం. We all know the builder of the body of Christ is the Holy Spirit. మనందరికీ కూడా తెలుసు శరీర సంబంధమైన సంఘం కట్టబడడానికి క్రీస్తు మూలమై ఉన్నాడు. We all know the body of Christ is built by the Holy Spirit. మనందరికీ కూడా బాగా తెలుసు క్రీస్తు సంఘమనే మరి ఆ దేవాలయము పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడుతోంది. That means the body of Christ. దాని అర్థం ఏమిటంటే క్రీస్తు యొక్క శరీరం. That means all the ministry is to be done through the Holy Spirit. దాని అర్థం ఏమిటంటే పరిచర్యలన్నీ కూడా పరిశుద్ధాత్మను చేత జరిపించబడాలి. When God commanded Moses to make the tabernacle, God did not allow Moses to use his wisdom even for a minor thing. మరి ఎప్పుడైతే దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం కట్టాలని ఆజ్ఞాపించాడో దానిలో మోషే తన స్వంత జ్ఞానంతో కొంత కూడా నడిపించబడ్డానికి దేవుడు అనుమతించలే. Even the rings, curtain rings, and even the length and breadth, even the minor things were also given to him by God. మరి ఆ ప్రత్యక్ష గుడారములోని తెరల యొక్క ఉంగరములు కానివ్వండి, దాని వెడల్పు కానివ్వండి, దాని పొడవు కానివ్వండి, దేనిలో కూడా కించిత్తు కూడా మోషే యొక్క ఆలోచన చేత బిగించబడ్డానికి దేవుడు ఆయనకు అనుమతించలే. After that, even keeping the utensils or items in the tabernacle, God said where the altar is to be kept,
where the laver to be kept. మరి ప్రత్యక్ష గుడారము లోపల ఉపయోగించబడే ఉపకరణాల విషయంలో కానివ్వండి, మరి బలిపీఠం విషయంలో కానివ్వండి, మరి గంగాల విషయంలో కానివ్వండి, ఎక్కడ ఏది ఉంచాలో అన్ని కూడా దేవుని చేత ఆదేశించబడ్డాయి. So Moses did everything as the Lord commanded. యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా మోషే సమస్తమును కూడా జరిగించేశాడు. In the chapter 40 we read in 7 places, one word is repeated one after another, as the Lord commanded Moses, as the Lord commanded Moses. మన నిర్గమకాండం 40వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే అక్కడ 7 మార్లు కూడా ఒకటే మాట మాటి మాటికి రాయబడి ఉంది. అదేమిటంటే యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము మోషే సమస్తమును కూడా ముగించాడు. The church of God is much higher than the tabernacle. మరి దేవుని సంఘం అనేది మరి ప్రత్యక్ష గుడారము కంటే అధికమైనది, అత్యున్నతమైనది ఉన్నది. The tabernacle is a shadow, the church of God is the real thing. మరి ప్రత్యక్ష గుడారం అనేది ఛాయామాత్రంగా ఉంది, మరి దేవుని సంఘం అనేది యథార్థమై ఉన్నది. The church of God is the mystery that is hidden in the heart of God. మరి దేవుని మందిరమును గురించిన మర్మము దేవుని హృదయములో దాగినదై ఉన్నది. The church of God, the church of God is the eternal program of God. దేవుని యొక్క మందిరమును గురించిన Mandiram, church, sabha, దేవాలయం, sabha, church, church ke liye. దేవుని సంఘమును గురించిన మర్మము Yes. దేవుని లోపల నిత్యత్వములో కలిగి ఉన్నాడు. And this is the mystery that's going to be revealed in the new earth. మరి నూతన భూమి మీద ఈ మర్మము బయలుపరచబడబోతోంది. That the body of Christ is the dwelling place, or the believers together, or the saints together, and God are going to live together. That is the true thing. మరి దేవుని ప్రజలు దేవునితో కూడా మరి సమకూడి నివసించబోయే అనే స్థలము వేరే ఉన్నది. That is the mystery of the church of God. అది దేవుని సంఘమును గురించిన మర్మమై ఉన్నది. That is the most important thing. అది అతి ప్రాముఖ్యమైన సంగతి అయి ఉన్నది. Tabernacle was a shadow. ప్రత్యక్ష గుడారం అనేది ఒక ఛాయామాత్రంగా ఉంది. For that God did not give any room for Moses to use his brain. మరి ఆ విషయంలో మోషే తన మేధస్సును ఉపయోగించడానికి దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. But the church is the dwelling place of God. కానీ సంఘం అనేది దేవుడు నివాసం ఉండే స్థలమై ఉంది. We with God going to dwell forever and ever in New Year. మనము దేవునితో కూడా యుగ యుగాల వరకు నివసించబోయే స్థలమని. That is ministry. అదే పరిచర్య. So the ministry, Satan slowly trying to enter into it. మరి పరిచర్యలో సాతానుడు నెమ్మదిగా ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. So the church to be built totally by the people who submitted to spirit life. మరి సంఘం అనేది సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునికి సమర్పణ చేసుకొని కట్టబడే సంఘం. People by the people of spirit life. ఆత్మ సంబంధమైన జీవనం కలిగిన వ్యక్తుల చేత కట్టబడే సంఘమైంది. The church, again I say, the church should be built by the people who are committed totally to spirit life. సంఘం అనేది ఎలా కట్టబడుతుందంటే ఆత్మ సంబంధులైన వ్యక్తులు సంపూర్ణంగా తమను తాము ఆ పరిశుద్ధాత్మ దేవునికి. No, you are not telling right. The church should be built by spirit life people. మరి ఈ సంఘం అనేది ఆత్మ సంబంధమైన జీవనం గడిపే వాళ్ళ చేత కట్టబడే. You got it? ఏమండి, అర్థమైంది కదా? The church should be built only by the people who are submitted to spirit life. మరి ఏ ప్రజలైతే తమను తాము సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన జీవనానికి సమర్పణ చేసుకుంటారో వాళ్ళ చేత కట్టబడేదే సంఘం. Why? ఎందుకు? If the soul life people build the church, ఒకవేళ తోలు జీవనం కలిగిన వ్యక్తులు కనుక సంఘాన్ని కట్టాల్సి వస్తే definitely flesh will come there. నిశ్చయంగా ఫ్లెష్ అనేది దానిలో ప్రవేశిస్తుంది. Spiritual thing and physical
bring only spiritual things. ఆత్మ సంబంధులైన ప్రజలు కేవలము ఆత్మ సంబంధమైన సంగతులే తీసుకొని వస్తారు. Soul-like people will bring spiritual and physical. మరి సోల్ జీవనం గడిపే వాళ్ళు మరి సోల్ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులను రెండు తీసుకొని వస్తారు. Spiritual and physical. ఆ భౌతిక సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు ఈ రెండు తీసుకొని వస్తారు వాళ్ళు. Are you following me? ఏమండి నన్ను వెంబడిస్తున్నారా మీరు? The spirit life where people will bring only spiritual things. ఆత్మ సంబంధమైన జీవనం గడిపే ప్రజలు కేవలం ఆత్మ సంబంధమైన సంగతులే తీసుకొని వస్తారు. But the soul-like people will bring spiritual and physical. కానీ సోల్ జీవనంగా నడిపే ప్రజలు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన సంగతులు భౌతిక సంబంధమైన సంగతులు రెండు తీసుకొని వస్తారు. You got it? ఏమండి అర్థమైంది How many కదా? of you understood that? ఎంతమందికి ఈ మాటలు అర్థమయ్యాయండి? Satan is always trying his best so that the soul-like people build the church. మరి సాతానుడు తన శాయశక్తుల ఎల్లవేళలా ప్రయత్నం చేసేది ఏంటంటే ఈ సోల్ జీవనం గడిపే వాళ్ళు సంఘాన్ని కట్టాలనుకుంటున్నారు. Some physical things should come in the church. ఏ విధముగానైనా భౌతికమైన సంగతులు సంఘములో ప్రవేశించాలని వాడు కోరుతున్నాడు. Some they will bring physical things. ఏ విధము చేతనైనా భౌతికమైన సంగతులు లోపలికి రావాలని వాడు కోరుతున్నాడు. That's why these healing crusades are coming. దాని కారణాన్ని బట్టే ఈ స్వస్థత మహోత్సవాలు వెలుస్తున్నాయి. Peter was not preaching healing. మరి పేతురు స్వస్థత బోధ చేయలేదు. Stephen did not preach healing. స్టెఫెన్ గారు కూడా స్వస్థత బోధ చేయలేదు. Paul did not preach healing. పౌలు గారు స్వస్థత బోధ చేయలేదు. They were always speaking about spiritual things. వాళ్ళు ఎల్లవేళలా ఆత్మ సంబంధమైన సంగతులనే సంభాషిస్తూ ఉండినారు. They were always saying, keep away from physical things as a pilgrim and stranger. వాళ్ళు ఎల్లవేళలా ప్రజలను ఈ విధంగా హెచ్చరిస్తూ ఉండినారు. మీరు ఈ లోకంలో భౌతిక సంబంధమైన సంగతులు తాకకుండా పరదేశులు పరజనులు యాత్రికులై ఉండాలని చెబుతూ వచ్చారు. That's why in 1 Peter chapter 2 verse 11 we read, oh, abstain from all fleshly things, remembering that you are a pilgrim and a foreigner. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది ఏమిటంటే ప్రియులారా మీరు భూమి మీద గడిపే ఈ జీవనములో మీరు యాత్రికులను పరదేశులై ఉన్నారని ఎల్లవేళలా గుర్తుంచుకోండి అని రాశాడు. But now the church is being built by people of soul life who take the help of soul and their spirit and part of Holy Spirit. మరి ఈనాటి దినాల్లో సంఘాలు ఎలా కట్టబడుతున్నాయంటే సోల్ జీవనం గడిపే వారి చేత వాళ్ళ సొంత సోల్ ద్వారా సొంత ఆత్మ ద్వారా కొంత పరిశుద్ధాత్మ సహాయంతో సంఘాలు కట్టబడుతున్నాయి. Little by little physical things have come in. కొంత మేరకు మరి శరీర సంబంధమైన సంగతులు ప్రవేశిస్తున్నాయి. Matthew chapter 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం. There Jesus speaks to Peter. అక్కడ పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. Matthew chapter 16 verse 21 to 23. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు చూద్దాం. From that time forth began Jesus to show unto his disciples how that he must go unto Jerusalem and suffer many things of the elders and chief priests and scribes, and be killed, and be raised again the third day. Then Peter took him and began to rebuke him, saying, Be it far from thee, Lord, this shall not be unto thee. But he turned and said unto Peter, Get thee behind me, Satan. Thou art an offense unto me, for thou savest not the things that be of God, but those that be of men. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది
చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచుకొని ఉన్నావని పేతురుతో చెప్పెను. Now, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. దయచేసి బహు జాగ్రత్తగా ఆలకించండి. I'd like to explain little more so that all of you may understand well. మీరందరూ కూడా అర్థం చేసుకోగలిగినట్లుగా ఇంకాస్త విశదంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. Two types of ministry. రెండు రకాల పరిచర్యలు ఉన్నాయండి. One ministry is spirit life ministry, another is soul life ministry. ఒక పరిచర్య ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవనం గడిపే వారి చేత నడిపించబడే పరిచర్య. So I first explain about spirit life ministry. మొట్టమొదటిగా నేను ఆత్మ సంబంధమైన జీవనం గడిపే వాళ్ళ చేత జరిగే పరిచర్య చెబుతాను. In that spirit life ministry, the planning starts in the inner man. మరి ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఆరంభమైన పరిచర్య మొదట అంతరంగ పురుషుని ద్వారా ఆరంభించబడుతుంది. The beginner, from where it starts from the inner man through the Holy Spirit. ఆరంభకుడు అనగా అంతరంగం పురుషుని యందు దాగి ఉన్న పరిశుద్ధాత్మని ద్వారా ఈ పరిచర్య ఆరంభించబడుతోంది. Then it slowly comes to the spirit of that person. ఆ నెమ్మదిగా ఆ వ్యక్తిలోని ఆత్మ ద్వారా పరిచర్య జరిగించబడుతుంది. Let's see carefully, slowly say. See, the ministry starts from the inner man by the Holy Ghost. చూడండి, పరిచర్య అనేది అంతరంగ పురుషునిలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆరంభించబడుతోంది. Then it shines into the spirit of that man. మరి నెమ్మదిగా అతని ఆత్మలోనికి ఇది బయలువెళ్తుంది. Then it goes to the mind of the soul of that man. మరి నెమ్మదిగా ఆ వ్యక్తి యొక్క సోల్ లోపలికి ఇది ప్రవేశిస్తుంది. Mind. ఆ మనస్సులోనికి వెళుతుంది. Then the ministry completely shines in his heart. Then the ministry is completely shines in his mind. మరి అతని మనోఫలకం మీద ఈ పరిచర్య సంపూర్ణంగా ప్రకాశించడం మొదలవుతుంది. From where it started? ఎక్కడ ఆరంభమైందండి? It started from the inner man through the Holy Spirit. మరి అంతరంగ పురుషునిలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా ఈ పరిచర్య ఆరంభమైంది. It has begun. అది ఆరంభమైంది. Then it goes into the spirit of man. మరి ఆ తర్వాత అది అంతరంగ ఆత్మలోనికి ప్రవేశిస్తోంది. ఆ వ్యక్తి యొక్క ఆత్మలోని. Then it goes into the soul, that mind of that person. మరి అది నెమ్మదిగా సోల్లోనికి అనగా వ్యక్తి యొక్క మనస్సులోనికి ప్రవేశిస్తుంది. It shines there. అక్కడ నుండి అది ప్రకాశిస్తుంది. The control is from here. కానీ అదుపు చేయబడే స్థానము అంతరంగ పురుషునిలో. So whatever he does is through the Spirit of God. అందుకే అతడు ఏది చేసినా కూడా దేవుని ఆత్మ ద్వారానే చేస్తూ ఉంటాడు. What is the soul life ministry? ఆ ఆత్మ సంబంధమైన జీవనం. Soul life. సోల్ జీవనం అంటే ఏమిటి? మరి The ministry of soul life. మరి ఆ సోల్ జీవనం సంబంధించిన పరిచర్య. See, spirit life ministry and soul life ministry. చూడండి, రెండు రకాల పరిచర్యలు ఉన్నాయండి. ఒకటేమో ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన జీవనంతో కూడిన పరిచర్య. రెండవదేమో సోల్ జీవనంతో నడిపబడే పరిచర్య. So the planning starts in the mind of that man. మరి సోల్ జీవనంతో కూడే పరిచర్యలో పరిచర్య ఆరంభమైన అతని మనస్సులో నుండి ఆరంభమవుతుంది. In his mind, in his soul, that ministry starts. అతని సోల్లో నుండి మనస్సులో నుండి సేవ ఆరంభమవుతుంది. So he uses his brain, he uses his mind, he uses his experience, he uses his efficiency. అతడి మెదడును,
అతడి మేధస్సును, అతని మనస్సును, అతనికి ఉన్న సమర్థతను, అతని జ్ఞానాన్ని ఆ వ్యక్తి వాడుకుంటుంటాడు. He raises fund for that ministry, మరి ఆ సేవ కొరకై ధననిధిని సేకరిస్తూ ఉంటాడు. and then the ministry starts. మరి ఆ తర్వాత సేవ ఆరంభమవుతుంది. So he uses all his resources. మరి అతనికున్న వనరులన్నింటినీ కూడా వాడుకుంటూ ఉంటాడు. He will organize, let us start fundraising. ఇదిగో అతను సంస్థను ఆరంభించిగా ధన సేకరణ చేద్దామని ఆరంభిస్తాడు. He uses all the source experience for that ministry. మరి అతనికున్న అనుభవ జ్ఞానాన్నంతా కూడా ఆ పరిచర్య కొరకై వినియోగించుకుంటూ ఉంటాడు. And he gets the help of people. ఆ ప్రజల యొక్క సహకారాన్ని ఆయన పొందుకుంటూ ఉంటాడు. Then he takes the help of his spirit, మరి ఆ తర్వాత అతని సొంత ఆత్మ సహాయం తీసుకుంటాడు. and then takes the help of the Holy Spirit. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుంటాడు. So the controller is his soul. మరి అదుపు చేసే వ్యక్తి ఎవరంటే అతని సోలే. You got it? ఏమండి, అర్థమైంది కదా? They can raise fund and conduct anything they want. మరి వాళ్ళు ఏం చేయబోతున్నారో ఆ పని కొరకై ఎంత ధనమైనా సేకరించగలరు. Satan opens the door to help them in any way. మరి సాతాను కూడా వాళ్ళకు సహాయపడడానికి ఏ ద్వారమైనా తెరవగలుగుతాడు. Satan is waiting who will start a soul-like ministry. సాతాను ఎదురు చూస్తున్న సంగతి ఏమిటంటే ఎవరు ఈ సోల్ మినిస్ట్రీని ఆరంభిస్తారని. Did you understand me? ఏమండి, మీరు నన్ను అర్థం చేసుకున్నారా? Satan want to get into the church. మరి ఏ ప్రకారంగానైనా సరే సాతానుడు సంఘములో ప్రవేశించాలని కోరుతున్నాడు. So he helps money. He pumps lot of money, possessions, everything, so that the ministry may prosper. ఎందుకంటే అతను సంపూర్ణంగా తనకున్న వనరులన్నీ కూడా ఆ పరిచర్య కొరకు వాడబడడానికి వాడు సరఫరా చేస్తుంటాడు. You understood? అర్థమైందండి? And slowly the spirit ministry become flesh ministry. మరి నెమ్మదిగా ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఆ శరీర సంబంధమైన సౌల్ సంబంధమైన పరిచర్యలోనికి దిగజారిపోతుంది. That's how the thing that started in the spirit has become flesh. మరి ఈ ప్రకారంగా ఆత్మ సంబంధమైన పరిచర్య శరీర సంబంధమైన పరిచర్యలోనికి జారిపోతుంది. And finally this spirit will also live. Holy Spirit will live. ఆఖరిగా ఆయన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా అతన్ని వదిలేస్తాడు. Then the flesh will come. అప్పుడు ఫ్లెష్ లోపలికి వచ్చేస్తాడు. Then the flesh will control everything. ఇక ప్రతిదాన్ని కూడా ఫ్లెష్ అదుపు చేస్తూ ఉంటాడు. That's how Satan destroyed many glorious ministries, and they become monuments now. మరి ఈ ప్రకారంగా సాతానుడు మహిమాయుక్తమైన సంఘాలన్నింటిని కూడా పాడు చేసి ఉత్సవ విగ్రహాలను మార్చేశాడు. Elijah's altar is completely burned. Elijah's altar is completely burned. ఏలియా కట్టిన బలిపీఠం ఎప్పుడైతే సంపూర్ణంగా దహించి వేయబడిందో, If you go to Mount Carmel, you cannot find the altar that was used by Elijah or where the fire has come down. మరి కర్మెల్ పర్వతం దగ్గరికి వెళ్లి మీరు తిలకించినట్లయితే ఏలియా ఆ కర్మెల్ పర్వతం మీద ఏ బలిపీఠం అయితే కట్టాడో అది కనుమరుగై ఉన్నది, కనిపించడం లేదు. It's burned. అది సంపూర్ణంగా దహించబడింది. You do not know the birthplace of Jesus. మరి యేసుక్రీస్తు యొక్క జన్మ స్థలం ఏంటో నీకు తెలియదు. I thank God not even a piece of cloth of Jesus was left behind. మరి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే యేసుక్రీస్తు కొరకు వాడిన చిన్న గుడ్డ ప్రేమిక కూడా మిగిలి ఉండలేదు అక్కడ. We don't find where Peter. మనము పేతురు ఎక్కడ ఉన్నాడో తెలియనట్టుగా ఉన్నాం. We don't find where Paul. మరి పౌలు గారు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. They all lived like pilgrims and completed their ministry. మరి వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద పరదేశుల వలె యాత్రికుల వలె తమ యాత్రను ముగించేశారు. But if you travel from one end of the earth to the other end of the earth, you can find foundations, big ministry, buildings and so many things. కానీ భూమి మీద మీరు ఈ కొన నుండి ఆ కొన కనుక పరికించి చూసినట్లయితే ప్రతి చోట కూడా
you can see ministry of that, memorial ministry of that person, మరి ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకార్థ నిమిత్తం కట్టబడిన ఆ మందిరం, ministry of this person. మరి ఈ వ్యక్తి యొక్క పరిచర్య. I don't want to take the name of any person. నేను ఎవరి పేరు కూడా తీసుకోవాలని ఇష్టపడడం లేదండి. If you travel from one end of the earth to the other end of the earth, you can find big names and memorials of the people. మరి భూమి యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు మీరు ప్రయాణించి చూసినట్లయితే మానవుల జ్ఞాపకార్థం నిమిత్తము మరి అనేక పునాదిరాలు మరి సంఘాలు కనబడడం గమనిస్తున్నాం. Ministry memorials. మరి సంఘం పేరు మీద జ్ఞాపకార్థ సూచికలు. Why? ఎందుకు? They all ended in the flesh. వారందరూ కూడా ఈ ఫ్లెష్ లో అంతమైపోయారు. First century saints all live like a pilgrim. మరి ఆది శతాబ్దములో ఉన్న సేవకులందరూ కూడా యాత్రికుల వలె పరదేశుల వలె బ్రతికారు. Why? ఎందుకు? They committed to spirit life. వాళ్ళు ఆత్మచేత నడిపించబడే జీవనానికి అప్పగించుకున్నారు. All flesh they had, all soul they had, all their experiences, all their abilities, they put on the cross. వాళ్ళకున్న సమస్త ఫ్లెష్ సంగతులను, వాళ్ళకున్న సమస్త జ్ఞాన సంబంధులను సంగతులను, వాళ్ళకున్న సమర్థత కలిగిన సంగతులను, వాళ్ళకున్న జ్ఞానముతో కూడిన సంగతులన్నింటినీ కూడా వాళ్ళు సిలువ వేసి ఉన్నారు. Peter did not have anything to leave behind. ఇదిగో పేతురు కలిగిన సమస్తమును కూడా తన Peter did not have anything to leave behind. మరి పేతురు దేని కొరకు కూడా జీవించడానికి కూడా వెళ్ళలేదు. When he was saying goodbye, పేతురు ఎప్పుడైతే వీడుకోలు చెప్పడానికి వచ్చాడో he did not have anything to leave behind. ఆయన వెనుకాల ఏది కూడా విడిచిలేదు. Paul did not have anything behind. పౌలు గారు కూడా తన వెనుకాల ఏది కూడా కలిగి ఉండలేదు. All what they had, living temples. ఇదిగో వాళ్ళందరూ కూడా All they had is living temples. మరి వాళ్ళ కలిగి ఉన్నదంతా కూడా సజీవమైన మందిరాల వలె ఉన్నారు. They all what they had is living temples. వాళ్ళ కలిగి ఉన్నదంతా కూడా ఏమిటంటే సజీవమైన మందిరాలే. Who are they? వారు ఎవరండి? Precious saints. మరి ప్రశస్తమైన సేవకులు, Precious saints. మరి ప్రశస్తమైన పరిశుద్ధులు వారు. See, what they had as property is living temples, believers. That was their only property. వాళ్లకు కలిగి ఉన్న సమస్త సంపత్తి ఏమిటంటే జీవించుతున్న మందిరాలైన విశ్వాసులే. That's right. They did not have anything to leave behind. వాళ్ళ వెనకాల ఏది కూడా వాళ్ళు విడిచిలేరు. They did not have a name. వాళ్ళకు పేరు లేదు. Because as I told you the other day, their name has become obscuring of the whole world. మరి లోకములకు వాళ్ళు మురికిగాను పెంటగాను అందరి చేత ఎంచబడ్డారని నేను చెప్పాను. They did not have a good name. వాళ్ళకు మంచి పేరు లేదండి. They did not have position. వాళ్ళకు ఏ హోదాలు లేవు. What they left behind? వాళ్ళ వెనకాల వదిలిందేమిటి? Living temples. సజీవమైన మందిరాలను. Who are they? వారెవరు? Saints born through their ministry. మరి వాళ్ళ పరిచర్య ద్వారా ఉద్భవించిన పరిశుద్ధులు. Where they will go? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? They will also meet them in new heaven. వాళ్ళు నూతన యెరూషలేములోనికి వెళ్తారు. Paul will meet all of them there. ఇదిగో పౌలు గారిని అందరం కూడా అక్కడ కలుసుకుంటాం. Peter will meet all of them there. ఇదిగో పేతురు వాళ్ళందరినీ కూడా అక్కడ కలుసుకుంటాడు. Today, what kind of ministry? ఈనాటి దినాల్లో ఏ రకమైన పరిచర్య కొనసాగుతుంది? Check yourself. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. I am putting before you the plain word of God. మీ అందరి ఎదుట సాధారణమైన దేవుని వాక్యాన్ని పరిచి ఉంచుతున్నాను. I am giving before you the undiluted word of God. మరి ఏ మాత్రము కూడా క్షీము గాని స్వచ్ఛమైన స్ఫటికమైన వాక్యాన్ని ఎదుట ఉంచుతున్నాను. God never changes. దేవుడు ఎన్నడూ కూడా మారని దేవుడు. God's ministry never changes. దేవుని సేవ కూడా
Whether it's the 1st century, 10th century, 20th century, 25th century, it is the same. ఇదిగో ఆది శతాబ్దం కానివ్వండి, దశాబ్దం కానివ్వండి, 20వ శతాబ్దం కానివ్వండి, 25వ శతాబ్దం కానివ్వండి, అది ఎన్నటికైనా మారని ప్రణాళిక. Friends, flesh has come in the ministry. స్నేహితులారా, ఫ్లెష్ అనేది పరిచర్యలోనికి ప్రవేశించింది. The ministry that has to be totally spiritual has become flesh and spirit mixed up. ఏ పరిచర్య అయితే సంపూర్ణంగా మరి ఆత్మ సంబంధంగా ఉండవలసి ఉందో అది మిశ్రితమైపోయి మరి ఆ తోలు సంబంధమైన పరిచర్యగా మార్చబడిపోయి. Jesus is coming. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. Like John the Baptist cried from the wilderness, I cry here tonight. మరి అరణ్యములో ఏ విధంగా బాప్తిస్మము యోహాను కేక వేశాడో అదే ప్రకారంగా ఈ రాత్రి ఎదుటి నేను కేక వేస్తున్నాను. If you have an ear, hear. ఇదిగో చెవి గల వాళ్ళు విందురుగాక. People of Hyderabad, Secunderabad, I love you. హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగర వాసులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. God commanded me to come. దేవుడు నన్ను ఇక్కడికి రమ్మని ఆదేశించాడు. And God gave me this type of message. మరి దేవుడు ఇలాంటి వర్తమానాన్ని నాకు అనుగ్రహించాడు. Because He loves you. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు. He loves the saints of Twin Cities. ఆయన జంట నగరముల పరిశుద్ధులను ప్రేమించుతున్న దేవుడైనాడు. He loves the servants of God of Twin Cities. మరి జంట నగరములోని సేవకులను ఆయన ప్రేమిస్తున్నాడు. What God says, దేవుడు ఏమంటున్నాడు? let the chosen person correct themselves. ఏర్పరచబడిన వాళ్ళు తమ్మును తాము సరి చేసుకుందురుగాక. Let the ministry be made fully spirit life ministry. మరి పరిచర్య యావత్తు కూడా సంపూర్ణంగా సమిష్టిగా ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన పరిచర్యగా మార్చబడునుగాక. So that our soul efficiency is not at all brought there. మరి మన ఆత్మ యొక్క Soul. సమర్థత, ఆ సౌలు యొక్క సమర్థత ఎట్టి పరిస్థితిలో కూడా అది ఎదుటికి రాకూడదు. Not of wisdom, not our efficiency, not our ability, not our beauty or talent, nothing should come there. మనకున్న సమర్థత, మనకున్న యోగ్యత, మనకున్న జ్ఞానం, మనకున్న సౌందర్యం, మనకున్న తలాంతులు మనలో ఉన్న ఏది కూడా దానిలో ప్రవేశించకుండా ఉండాలి. Only let the Holy Spirit do all things. సమస్తమును కూడా పరిశుద్ధాత్మ దేవుడే జరిగించనివ్వాలి. Pray. ప్రార్థన చేద్దామండి. Let's pray and search our heart before God. ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో మనం పరీక్ష చేసుకుంటూ ఉందాం. Let's search our heart before God. దేవుని ఎదుట మన హృదయాలను పరీక్షించుకుంటూ ఉందాం. Friends, I love you. స్నేహితులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I have not come here to criticize you. నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని విమర్శించడానికి రాలేదు. I have not come here to tell you what you're doing is wrong. మరి మీరు చేస్తున్నది ఏమిటో తప్పని చెప్పడానికి ఇక్కడ రాలేదు. But I have come here to tell you the message of God. ఇక్కడికి వచ్చింది ఎందుకంటే దేవుని సందేశాన్ని మీకు అందించడానికి వచ్చాను. I know many of you suffered a lot in the beginning. మీరు ఆరంభంలో అనేక మంది ఎన్నో శ్రమలు అనుభవించినారని నాకు తెలుసు. You suffered a lot for the sake of Christ. క్రీస్తు నిమిత్తము మీరు ఎన్నో శ్రమలు సహించి ఉన్నారు. You starved how many times yourself with your children. నీవు నీ పిల్లలతో కూడా ఎన్ని మార్లు ఆహారం లేక అలమటించి ఉన్నావు. You moved from place to place having no dwelling place. మరి నీకు నివలనమైన నివాసము లేక ఒక స్థలం నుండి మరొక స్థలానికి మార్చబడుతూ వెళ్ళావు. You started in the spirit. నీవు ఆత్మలో ఆరంభించావు. But looking at different patterns, please see whether you are slipped into soul life ministry or not. మరి నానా రకాలైన పరిచర్యను గమనించినప్పుడు నెమ్మదిగా నీవు ఆత్మ సంబంధమైన పరిచర్య నుండి సోల్ జీవనము సంబంధమైన పరిచర్యలోనికి జారి పడిపోయావు. You began to use your efficiency. You began to use your importance. You began to use all what you have. నీకున్న మరి సమర్థతను, నీకున్న ప్రత్యేకతను, నీకున్న మరి సమస్తమును కూడా దాని కొరకు వినియోగించే ప్రయత్నం చేస్తూ వచ్చావు. But tonight tell again to the Lord,
the church is going to come back once again. సంఘం యొక్క మహిమ మరి యొక్క మారు ప్రత్యక్షం కాబోతోంది. Before the church is taken up, glory of church is coming. మరి సంఘము ఎత్తబడడానికంటే ముందుగా సంఘములోని మహిమ మరలా ప్రత్యక్షం కావాలి. Amen. ఆమేన్. Servants of God, I humbly request you to be led by the Spirit 100%. ప్రియమైన సేవకులారా, మీతో సవినయంగా మనవి చేసేది ఏమిటంటే సంపూర్ణంగా ఆత్మ చేత నడిపింపబడండి. Submit your life not for soul life ministry but for spirit life ministry. మీ జీవితాలను సంపూర్ణంగా సోల్ లైఫ్ జీవనానికి సంబంధించిన పరిచర్య కాకుండా సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన జీవనంతో కూడిన ఆత్మ సంబంధమైన పరిచర్యకు సమర్పణ చేసుకోండి. You are preparing kings for New Jerusalem. నూతన యెరూషలేము కొరకు మీరు రాజులను సిద్ధపరుస్తున్నారు. You are called with a high calling. మీరు ఉన్నతమైన పిలుపు చేత పిలువబడిన వారు. Let not your wisdom or experience or anything of the flesh come into it. మీ సొంత జ్ఞానం చేత గాని మీ సొంత సమర్థత చేత గాని ఎలాంటి ఫ్లెష్ కు సంబంధించిన క్రియ లోపలికి ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. Now the servant of God will pray and close the meeting, and afterwards I'll be sitting there. If there is anyone suffering from sickness or anyone needs prayer, I'll be praying there. ఇప్పుడు దైవ సేవకులు ముందుకు వచ్చి ప్రార్థన చేసి సభను ముగిస్తారు. ఆ తర్వాత నేను ఈ ప్రక్కనే కూర్చుంటాను. మరి రోగ పీడితులైన వాళ్ళు, ప్రార్థన అవసరత కలిగిన వాళ్ళు మరి దయచేసి ముందుకు వచ్చి ప్రార్థన I చేయండి. request Pastor S. Ratnam may come forward and pray and close this meeting. మరి నేను పాస్టర్ ఎస్ రత్నం గారిని ముందుకు వచ్చి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చి సభను ముగించాలని కోరుతున్నాను.